నమస్తే. దేశంలో ఇటు రాష్ట్రంలో పెద్ద ఎత్తున నీట్ ఏదైతే లీకేజ్ ఉందో దాని గురించి పెద్ద ఎత్తున నిరసనలు అయితే వ్యక్తమవుతున్నాయి. దేశం మొత్తంలో విద్యార్థులు నిరసన తెలుపుతూ ఉన్నారు. సో మనం ఓయూ దగ్గర ఉన్నాం. సో మాట్లాడదాం. వికాస్ యాదవ్ ఉన్నారు, ఓయూ విద్యార్థి. సో ఎట్లా చూస్తారు నీట్ లీక్ అవ్వడం? సో ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది, ఎట్లా 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 చూస్తారని? ఏదైతే నీట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నటువంటి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కాదు, అది నో ట్రస్టింగ్ ఏజెన్సీ ఈరోజు మారింది. మనం చూసుకున్నట్లయితే నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజ్ అయ్యి 24 లక్షల మంది విద్యార్థులు ఈరోజు రోడ్లకి ధర్నా చేస్తూ ఉన్నారు. వాళ్ళ కుటుంబాలు ఈరోజు అయోమయ స్థితిలో ఉన్నాయి. మనం చూసుకున్నట్లయితే మొన్న నెట్ ఎగ్జామ్ క్యాన్సిల్ అయ్యి 10 లక్షల మంది విద్యార్థులు ఈరోజు ఆవేదనకు గురవుతూ ఉన్నారు. చూసుకున్నట్లయితే దేశంలో నరేంద్ర మోడీ 3.0 పాలన వచ్చిన తర్వాత మొత్తం పేపర్ లీకేజ్లు, మొత్తం అవినీతి జరుగుతూ ఉన్నది. మరి ఏదైతే నరేంద్ర మోడీ గారు G7 సమ్మిట్ కూడా టైం ఉంటుంది, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారానికి పోవడానికి టైం ఉంటుంది, మరి ఢిల్లీలో వాళ్ళు ప్రమాణ స్వీకారాలు చేసుకుంటానికి టైం ఉంటుంది. కానీ ఏదైతే మరి 24 లక్షల మంది విద్యార్థుల కుటుంబాల గురించి ఆలోచించే సోయి లేదు. ఏదైతే మరి నెట్ బాధితులు 10 లక్షల మంది విద్యార్థుల గురించి ఆలోచించే సోయి లేదు ఈ ప్రధానమంత్రి గారికి. మరి ఏదైతే మరి చూసుకున్నట్లయితే విద్యార్థులందరూ ఈరోజు మరి చదువుకుంటే మనకి ఈ దేశంలో ఫ్యూచర్ లేదని భావిస్తూ మరి విదేశాలకు పోతున్నారు అంటే కారణం ఇదే. ఏం చూసుకోవచ్చు, దేశంలో ఇటు రాష్ట్రంలో గతంలో TSPSC లీక్ అయింది, అటు దేశంలో నీట్ లీక్ అయింది. సో విద్యా సంస్థ ఏమైపోతుందని భావిస్తున్నారు? మా విద్యార్థులు మేము చాలా చింతిస్తాం. మొన్నటి వరకు మేము గ్రూపుల గురించి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో పోరాడవలసి వచ్చింది. ఈరోజు చూసుకున్నట్లయితే నెట్ ఎగ్జామ్ గురించి మేము ఈరోజు పోరాడాల్సి వస్తుంది. ఏదైతే యువత ఈరోజు లైబ్రరీలో కూర్చొని చదువుకోవాల్సిన యువత ఈరోజు రోడ్ల మీదకి వచ్చి దుస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ దాపరించినాయి. ఇది చాలా సిగ్గుచేటు దేశానికి. వెంటనే ఏదైతే కేంద్ర మంత్రి గారు కానివ్వండి, ఏదైతే విద్యాశాఖ మంత్రి మరి మోడీ గారు దీని మీద స్పందించి వెంటనే చర్యలు తీసుకొని NDAని బ్యాన్ చేసి ఏదైతే మరి రాష్ట్రాలకి నీట్ ఎగ్జామ్ని నిర్వహించే అధికారాలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకు పెద్ద ఎత్తున అంటే గతంలో TSPSC లీక్ అయినప్పుడు పెద్ద ఎత్తున అన్ని ప్రతిపక్షాలు కావచ్చు, మిత్రపక్షాలు కావచ్చు, అన్ని పెద్ద ఎత్తున ఉద్యమం చేసినాయి, విద్యార్థులకు సపోర్ట్ చేసినాయి. ఈ నీట్ విషయంలో ఎవరు కూడా అంటే అప్పుడప్పుడు స్పందిస్తారు కానీ ఎక్కువ ఇది ఒత్తిడి తేలేకపోతారు మోడీ పైన. ఎందుకు కావచ్చు అంటే? లేదన్న, మోడీ పైన భారీగా ఈరోజు కూడా చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి కిషన్ రెడ్డి ఇల్లు, NSY, మిగతా 10 విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు పొద్దున్న 8:30కు ముట్టడించడం జరిగింది. మరి ఏదైతే బండి సంజయ్ కానివ్వండి, కిషన్ రెడ్డి గారు కానివ్వండి తెలంగాణ నుంచి మంత్రివర్యులుగా ఉన్నారు. కనీసం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 85 మంది నీట్ ఎగ్జామ్ బాధితుల గురించి మాట్లాడుకోని చాలా సిగ్గుచేటు. ఈరోజు మేము వాళ్ళ ఇంటిని ముట్టడించినాం. ఏదైతే మరి 24వ తారీఖున ఏదైతే చలో ఢిల్లీ కార్యక్రమం కూడా చేపడతా ఉన్నాం. కాబట్టి ఏదైతే మరి ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3.0 నమో మోడీ 3.0 తర్వాత దేశంలో మొత్తం చూసుకున్నట్లయితే అవినీతి అక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మనం చూసుకున్నట్లయితే కిషన్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నటువంటి కోల్ మైన్స్ని గుజరాత్, బీహార్ వాళ్ళకి కట్టబెట్టడం జరుగుతూ ఉన్నది. కానీ తెలంగాణకి న్యాయం చేసే పరిస్థితులు రాష్ట్రంలో కనిపించట్లేదు. మరి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థుల గురించి మాట్లాడిన పరిస్థితులు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో దేశవ్యాప్తంగా చూసుకున్నట్లయితే అవే ఉన్నాయి. ఏదైతే మరి నరేంద్ర మోడీ గారు అన్నారు కదా వికసిత్ భారత్ అంటే, ఇదేనా వికసిత్ భారత్ అంటే? పేపర్ లీకేజ్ వికసిత్ భారతా? మోడీ గారు ప్రమాణ స్వీకారం ముందు ఈ 10 సంవత్సరాలు ట్రైలర్ మాత్రమే, ఇప్పుడు సినిమా ఉంది అని చెప్పి కూడా వ్యాఖ్యానించారు. ఎట్లా చూడు? అది మేము అనుకున్నాం ఈ ట్రైలర్ మాత్రమే అంటే. అప్పుడు ఏదైతే మరి మణిపూర్ కానివ్వండి, ఏదైతే బ్రెజిలర్ ఢిల్లీలో కొట్లాడుతుంటే ట్రైలర్ మాత్రమే అన్నారు కాదు. ఈరోజు వాళ్ళ నిజ స్వరూపం బయటకు వస్తూ ఉన్నది. ఏదైతే మరి వాళ్ళు ఈరోజు పేపర్ లీకేజ్ కానివ్వండి, ఏదైతే మరి నెట్ ఎగ్జామ్ క్యాన్సిల్, నీట్ ఎగ్జామ్ క్యాన్సిల్, ఇట్లా చూసుకున్నట్లయితే ఇది 5 సంవత్సరాలు ఈ దేశాన్ని భ్రష్టు పట్టిస్తారని మేము బాధపడతా ఉన్నాం. సో ఇక్కడ బీజేపీ ప్రభుత్వానికి మీరు ఏం డిమాండ్ చేస్తున్నారా? స్ట్రేట్ ఫార్వర్డ్గా ఏం చెప్పదలుచు? ఇక్కడ ఉన్నటువంటి మంత్రివర్యులు మన కిషన్ రెడ్డి గారికి మరి బండి సంజయ్ గారికి మేము ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం. దీని మీద మీరు స్పందించకపోతే మేము చెప్తున్నాం కదా, మీరు రోడ్లెక్కి బయట తిరిగే పరిస్థితి ఉండదు. ఈరోజు కిషన్ రెడ్డి గారి ఇల్లు ముట్టడించినట్లే రేపు బండి సంజయ్ గారి ఇల్లు కూడా ముట్టడిస్తాం. ఏదైతే మరి మొన్న అపాయింట్మెంట్ కోరితే ఇంతవరకు ఇవ్వలేదు, సిగ్గుండాలి కదా. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఓట్లు వేస్తేనే గారు మీరు గెలిచి మంత్రులు అయింది, మరి కనీసం వాళ్ళ బాధలు పట్టించుకోరా? ఏదైతే మరి NTA సంస్థను వెంటనే రద్దు చేయాలి, రీనీట్ నిర్వహించాలి. ఏదైతే 1565 మంది విద్యార్థులకే రీనీట్ పెడతామంటున్నారు కానీ అట్లా కాకుండా ఏదైతే 24 లక్షల మంది విద్యార్థులకు కూడా రీనీట్ నిర్వహించి బాధిత కుటుంబాలను న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే సుప్రీంకోర్టు
సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి, సిబిఐకి అప్పచెప్పాలి ఈ కేసుని. వెంటనే ఎన్టీఏని రద్దు చేసి కొత్త ఏజెన్సీని తీసుకొని వచ్చి యూపీఎస్సీ తరహాలో 100% పారదర్శకంగా ఈ ఉద్యోగాలు కానివ్వండి, ఏదైతే ఎగ్జామ్స్ నిర్వహించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సో ఇది పరిస్థితి. నీట్ని వెంటనే రద్దు చేయాలి. సో అలాగే సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పి కూడా అటువైపు కాంగ్రెస్కు సంబంధించిన ఓయూ నేత చలగాని దయాకర్ కూడా దీక్ష చేస్తున్న పరిస్థితి చూసుకోవచ్చు. సో వెంటనే దీన్ని రద్దు చేసి సిబిఐ ఎంక్వైరీ చేయాలి. అలాగే ఎవరైతే ఎగ్జామ్ రాసిరో అందరికీ మళ్ళీ ఎగ్జామ్ పెట్టాలని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. సో కెమెరామెన్ శ్రీకాంత్తో సతీష్, ఓయూ.